టిఫిన్ కి ఏం చేస్తున్నావు ఇవాళ? ఇవాళ నాన్న టిఫిన్ లేక అయితే ఇక్కడ రవ్వ ఇడ్లీ చేశాను. రవ్వ ఇడ్లీకి కాంబినేషన్ గా నాకు నాన్నకి సాంబార్ అంటే ఇష్టం కాబట్టి ఇక్కడ సాంబార్ చేశాను. ఇక్కడ నువ్వేమో ఇంకా సాంబార్ తినవు కదా, నీకోసం అయితే ఇక్కడ కొబ్బరి చట్నీ చేశాను అనమాట. అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. మాకైతే ఫెస్టివల్ లేదనమాట, ఎందుకంటే మహాశివరాత్రి రోజు మా అత్తయ్య గారు చనిపోయారనమాట. సో మేము ఈ ఫెస్టివల్ అయితే సెలబ్రేట్ చేసుకోము. ఇవాళ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే ఇదండి. మరి మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకున్నారు? మీరు పండగను ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. బాయ్. టిఫిన్ కి ఏం చేస్తున్నావు ఇవాళ? ఇవాళ నాన్న టిఫిన్ లేక అయితే ఇక్కడ రవ్వ ఇడ్లీ చేశాను. రవ్వ ఇడ్లీకి కాంబినేషన్ గా నాకు నాన్నకి సాంబార్ అంటే ఇష్టం కాబట్టి ఇక్కడ సాంబార్ చేశాను. ఇక్కడ నువ్వేమో ఇంకా సాంబార్ తినవు కదా, నీకోసం అయితే ఇక్కడ కొబ్బరి చట్నీ చేశాను అనమాట. అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. మాకైతే ఫెస్టివల్ లేదనమాట, ఎందుకంటే మహాశివరాత్రి రోజు మా అత్తయ్య గారు చనిపోయారనమాట. సో మేము ఈ ఫెస్టివల్ అయితే సెలబ్రేట్ చేసుకోము. ఇవాళ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే ఇదండి. మరి మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకున్నారు? మీరు పండగను ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. బాయ్.